డైరెక్ట్గా పాయింట్కొచ్చిద్దాం. ఈరోజు మనం చూడబోయేది యోర్ నెక్స్ట్ 5 మూవ్స్ బుక్ బై ప్యాట్రిక్ బెట్ డేవిడ్. సమరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్. అసలొక చెస్ గ్రాండ్ మాస్టర్ మైండ్ సెట్తో ఆలోచిస్తే మన బిజినెస్ని అలాగే మన లైఫ్ని ఎంత క్రేజీగా మార్చుకోవచ్చో ఈ ఎక్స్ప్లెయినర్లో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనల్ని మనం చాలా నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రస్తుతం మనం మన కెరియర్లో అయినా బిజినెస్లో అయినా సరే కరెక్ట్గా ఎన్ని అడుగులు ముందుకు ఆలోచిస్తున్నాం? డిసిజన్స్ తీసుకునేటప్పుడు మన ఫ్యూచర్ మీద మనకున్న విజన్ ఏ రేంజ్లో ఉంది? జనరల్గా చాలామంది కేవలం కళ్ల ముందున్న ప్రాబ్లమ్స్ మాత్రమే చూస్తారు, అవునా? కానీ అసలైన సక్సెస్ అంతా ఫ్యూచర్ని ముందే చూడటంలో దాగి ఉంటుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ చూడండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్లు ఎందుకు త్వరగా ఫెయిల్ అవుతారంటే, వాళ్ళు కేవలం 2 లేదా 3 స్టెప్స్ తర్వాత ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేరు. అదే నార్వేజియన్ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ లేదా మన టెస్లా ఎలాన్ మస్క్ లాంటి విజనరీస్ని తీసుకుంటే, వాళ్ళు ఏకంగా 12 నుండి 15 అడుగుల ముందే వాళ్ల స్ట్రాటజీని పక్కగా ఫిక్స్ చేస్తారు. అవతలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ముందే గెస్ చేసి దానికి కూడా రెడీగా ఉంటారన్నమాట. సో ఈ జర్నీకి మన రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోందంటే, గ్రాండ్ మాస్టర్ మైండ్ సెట్తో మొదలుపెట్టి మన గురించి మనం తెలుసుకోవడం, లాజికల్గా ఆలోచించడం, బెస్ట్ టీమ్ని సెట్ చేసుకోవడం, లాస్ట్కి స్కేలింగ్ చేయడం. సక్సెస్ కోసం ఏవో పెద్ద పెద్ద 15 స్టెప్స్ ప్లాన్స్ అక్కర్లేదండి. కరెక్ట్గా ఈ 5 మూవ్స్ మాస్టర్ చేస్తే చాలు, మనం మార్కెట్లో ఒక అన్బీటబుల్ ఫోర్స్గా మారిపోవచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ గ్రాండ్ మాస్టర్ మైండ్ సెట్ అంటే గేమ్ను ముందే ఊహించడం. అస్సలైన స్ట్రాటజీ అంటే ఏంటో తెలుసా? మనం ఫస్ట్ మూవ్ వెయ్యకముందే మన కాంపిటీటర్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఎగ్జాక్ట్లీగా పసిగట్టడం. ఒక చెస్ ప్లేయర్ బోర్డ్ మీద పావులు కదపకముందే తన మైండ్లో ఆ గేమ్ను ఎన్నిసార్లు ఆడుకుంటాడో కదా, బిజినెస్ కూడా ఎగ్జాక్ట్లీ అంతే. ఆథర్ ప్యాట్రిక్ బెట్ డేవిడ్ చెప్పిన ఈ పవర్ఫుల్ కోట్ చూడండి. గ్రేట్నెస్ అనేది ఏదో లక్ వల్లో, గాలివాటంగానో వచ్చేది కాదు. ప్రతి ఫీల్డ్లోనూ యాక్షన్ తీసుకునేవాళ్లు కేవలం 20% ఉంటారు. మనం ఆ 20%లో ఉండాలంటే మనకు క్లియర్ పర్పస్, అలాగే ఒక సాలిడ్ స్ట్రాటజిక్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక మన ఫస్ట్ మూవ్లోకి ఎంటర్ అవుదాం. మన గురించి మనం తెలుసుకోవడం. ఏ స్ట్రాటజీ అయినా సరే మనం లైఫ్లో లేదా బిజినెస్లో అసలు ఏం సాధించాలనుకుంటున్నామో క్లియర్ కట్గా డిఫైన్ చేసుకున్నాకే స్టార్ట్ చేయాలి. అసలు మన వాల్యూస్ ఏంటి? అందరూ ఎలాన్ మస్క్ లాగా బిలియనీర్లు అయిపోవాల్సిన పని లేదు కదా. మనకు ఏది కిక్కిస్తుంది, మన అల్టిమేట్ గోల్ ఏంటి అనేది ముందు మనకు స్పష్టంగా తెలియాలి. ఇక్కడే ఫ్యూచర్ ట్రూత్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ వస్తుంది. డబ్బు వచ్చాక లేదా సక్సెస్ అయ్యాక అప్పుడు చూద్దాంలే అని వెయిట్ చేయకూడదు. మనం ఏ పొజిషన్కైతే వెళ్లాలనుకుంటున్నామో ఆ సక్సెస్ఫుల్ పర్సన్ లాగా ఈ క్షణం నుంచే ఆలోచించడం, యాక్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే మన ఫ్యూచర్ని ఇప్పుడే బ్రతకడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు సెకండ్ మూవ్, లాజికల్ థింకింగ్ని మాస్టర్ చేయడం. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, క్రైసిస్ వచ్చినా, టఫ్ సిచ్యువేషన్స్ ఎదురైనా ఎమోషనల్ అయిపోకుండా ప్యూర్ లాజికల్గా ఎలా ప్రాసెస్ చెయ్యాలనేది నేర్చుకోవడం. ఇతరుల మీద బ్లేమ్ వేయకుండా ప్రాబ్లంని ఒక పజిల్లాగా డీల్ చేయాలి. భయంలోనో కోపంలోనో ఎప్పుడూ డెసిషన్స్ తీసుకోకూడదు. దీన్ని సింపుల్గా సాల్వ్ చేయడానికి ప్యాట్రిక్ ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. అదే ఐటీఆర్ ఫార్ములా. ఏదైనా క్రూషియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు దానికయ్యే ఖర్చు అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత, దానికి పట్టే సమయం లేదా ఆదా అయ్యే టైం ఎంత, దానివల్ల మనకు తిరిగి వచ్చే వాల్యూ లేదా రిటర్న్ ఎంత, ఈ 3 స్టెప్స్ని బేరీజు వేసుకుంటే చాలు, మనకు పిక్చర్ క్లియర్ అయిపోతుంది. ఈ ఐటీఆర్ ఫార్ములాకి మనం అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ వాడే ఫేమస్ రిగ్రెట్ మినిమైజేషన్ టెక్నిక్ని కూడా యాడ్ చేయొచ్చు. అంటే ఒక 80 ఏళ్లొచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే, అరేరే అప్పుడు ఆ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకున్నాను అని లైఫ్లో ఫీల్ అవ్వకూడదు కదా. ఏ డిసిజన్ తీసుకుంటే మనం తక్కువగా పశ్చాత్తాపపడతామో ఆలోచించి అడుగు వేస్తే మనం చాలా ప్రాబ్లమ్స్ని ముందే అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్, మూడవ అడుగు, రైట్ టీమ్ని బిల్డ్ చేయడం. మన గురించి మనకు తెలుసు, మైండ్ని లాజికల్గా ట్యూన్ చేసుకున్నాం, అదంతా బాగుంది. కానీ మన స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసే టీం మన చుట్టూ ఉన్నప్పుడే కదా ఇవన్నీ వర్కౌట్ అయ్యేది. యాపిల్ సక్సెస్లో స్టీవ్ జాబ్స్కి వాజ్నియాక్ ఎలాగో అలా మనకు కాంప్లిమెంట్ అయ్యేవాళ్లను మనం ఐడెంటిఫై చేసుకోవాలి. తప్పుడు వ్యక్తులను హైర్ చేసుకోవడం బిజినెస్కి చాలా చాలా డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఈ 4 లెవెల్స్ ఆఫ్ ట్రస్ట్ని ఖచ్చితంగా వాడాలి. వాళ్ళు జస్ట్ స్ట్రేంజర్సా, ఎవరైనా రికమెండ్ చేసిన వాళ్ళ, ట్రస్టెడ్ పర్సన్సా, లేక మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసే రన్నింగ్ మేట్సా? మన కంపెనీ సెన్సిటివ్ డేటాని ఎవరితో షేర్ చేయాలో ఇలా స్టెప్ బై స్టెప్ ఇవాల్యుయేట్ చేసుకోవాలి.
ఫైనల్గా 4వ మరియు 5వ అడుగులు. ఇవి స్కేలింగ్ అండ్ పవర్ ప్లేస్ గురించి అన్నమాట. మనం డెవలప్ అవ్వాలంటే స్కేలబుల్ సిస్టమ్స్ని డెవలప్ చేయాలి. అంటే ప్రతిదీ డాక్యుమెంట్ చేసి ప్రాసెస్లు సెట్ చేయడం, అలాగే మార్కెట్లో నెగోజియేషన్ లాంటి పవర్ ప్లేస్ని ఎలా వాడాలో తెలుసుకోవడం. ఇక్కడ మనం సోలోప్రెన్యూర్కి ఎంట్రాప్రెన్యూర్కి ఉన్న తేడా గమనించొచ్చు. అన్నీ నేనే చూసుకోవాలి అనుకునే సోలోప్రెన్యూర్ మైండ్ సెట్ ఒక స్టేజ్కి వచ్చాక గ్రోత్కి పెద్ద స్పీడ్ బ్రేకర్లా మారుతుంది. అదే మన టీంలోనే ఎంటర్ప్రెన్యూర్ స్పిరిట్ ఉన్న ఇంట్రాప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు సిస్టమ్స్ని డెవలప్ చేసి బిజినెస్ని సక్సెస్ఫుల్గా నెక్స్ట్ లెవెల్కి స్కేల్ చేస్తారు. పవర్ ప్లేస్ విషయంలో అలెగ్జాండర్ ది గ్రేట్ చెప్పిన ఈ ఎపిక్ కోట్ చూడండి. ఒక స్ట్రాంగ్ లీడర్ ఎలా ఉండాలో ఇది ఎగ్జాక్ట్గా చెప్తుంది. మనం ఒక కేపబుల్ టీంని లీడ్ చేసే సింహం లాంటి లీడర్గా ఉండాలి, కానీ రాంగ్ ఎకోసిస్టంలో అనవసరంగా కష్టపడే గొర్రెలాగా ఉండకూడదు. కరెక్ట్ పొజిషనింగ్ అనేది అసలైన గేమ్ చేంజర్. ఈ పవర్ ప్లేస్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చెయ్యాలంటే టోటల్ ఓనర్షిప్ తీసుకోవడం చాలా ముఖ్యం. మార్కెట్ క్రాష్ అయినా, ఎంప్లాయీస్ వదిలేసి వెళ్తామని బెదిరించినా రియల్ లీడర్స్ పరిస్థితులు బాగోలేదు, వీళ్ళు బాగోలేదు అని కంప్లైంట్ చేయరు. అవును, దీనికి నేను రెస్పాన్సిబుల్, దీన్ని ఇప్పుడు నేనెలా సాల్వ్ చేయాలి అని ముందడుగు వేస్తారు. సో ఈ ఎక్స్ప్లెయినర్ని ఒక థాట్ ప్రొవోకింగ్ ప్రశ్నతో ముగిద్దాం. ఇదంతా విన్నాక ఈ గ్రాండ్ మాస్టర్ స్ట్రాటజీలను మనం రియల్ లైఫ్లో మన నెక్స్ట్ డెసిషన్కి ఎలా అప్లై చేయబోతున్నాం? ఇంతకీ మన తదుపరి అడుగు ఏమిటి? ఆలోచించండి, ప్లాన్ చేయండి, అండ్ ఒక చెస్ గ్రాండ్ మాస్టర్ లాగా మీ నెక్స్ట్ మూవ్ని కాన్ఫిడెంట్గా వెయ్యండి.